దాదాపుగా 29 మెడికల్ కళాశాలలు మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడ లేని విధంగా వాయు వేగంతో ఈ కళాశాలలు కూడా పూర్తిగా నిర్మించి వాటిలో ఫ్యాకల్టీ వచ్చే విధంగా చూసి వాటికి అడ్మిషన్స్ వచ్చే విధంగా కూడా చూశారు. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, జ్యోతిరావు పూలే విద్యానిధి, ఈ విద్యానిధి కోసం ఒకప్పుడు కేవలం 10 లక్షల రూపాయలు ఉండేవి. ఆ 10 లక్షల రూపాయలు విద్యార్థులకు సరిపోవడం లేదని 20 లక్షల రూపాయలు తీసుకొచ్చిన 20 లక్షల రూపాయలకు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. భారతదేశం దాటి విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కోసం. అలాగే మరొక ముఖ్యమైన ప్రోగ్రాం, పిల్లలు అన్నం తినకుండా ఇళ్లల్లో అన్నం దొరకదు, తల్లిదండ్రులు పొద్దున్నే కూలీ పనికి వెళతారు, అదేవిధంగా మరి ఇంకా రకరకాల పనులకు వెళ్తారు, వీళ్ళకి సమయం దొరకదు అని చెప్పేసి ఆ పిల్లలు బడికి వచ్చిన వెంటనే వాళ్లకు బ్రేక్ఫాస్ట్, కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ పథకం అని చెప్పేసి వాళ్ళకు ఉదయమే మరి బ్రేక్ఫాస్ట్ ఇచ్చే పథకం ఏర్పాటు చేస్తే ఈరోజు తెలంగాణలో ఆ పథకం పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బంద్ చేసింది. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే మన ఊరు మనబడి కింద 28,000 పాఠశాలల్లో వసతులు సరిగా లేవు. మనం తెలంగాణలో విద్యాశాఖను బాగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మరి 7,289 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మన ఊరు మనబడికి శ్రీకారం చుడితే ఇలా వర్క్ చేసిన చాలామంది కాంట్రాక్టర్లకు ఇంతవరకు కూడా బిల్స్ రాలేదు. ఆ వర్క్స్ అన్ని కూడా మధ్యలోనే ఆగిపోయినాయి. పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నారు.